హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 9th ఆగస్ట్ సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాము. ఓకే, క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా మనం నిన్నటి క్వశ్చన్కి ఈరోజు ఆన్సర్ చూస్తాం కానీ. సో క్వశ్చన్ ఏంటి? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ ది సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఎట్ ది ఓల్డ్ ఢిల్లీ అసెంబ్లీ బిల్డింగ్. ఓకే, సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఓల్డ్ ఢిల్లీ అసెంబ్లీకి సంబంధించి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ద ప్రాజెక్ట్ వాజ్ అనౌన్స్డ్ ఆన్ ది August 7, 2025. ఎస్, కరెక్ట్ అండి. ఆప్షన్ బి ద బిల్డింగ్ వాజ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ 1912 అండ్ వన్స్ సర్వ్డ్ యాజ్ ఇండియాస్ ఫస్ట్ పార్లమెంట్. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, ఏ 500 kilowatt rooftop solar plant has been commissioned. This is also correct. సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అంటున్నాడు కాబట్టి చూద్దాం. ఆప్షన్ డి ద ఢిల్లీ అసెంబ్లీ ఈజ్ ద సెకండ్ ఇండియన్ లెజిస్లేచర్ to operate entirely on solar power. So this is the first one. Okay, first Indian legislature to operate entirely on solar power. So option D is the incorrect statement. కాకపోతే ఇక్కడ incorrect statement అడిగాడు కాబట్టి option D is the correct answer. Okay, let's see the today question. ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది నిజుత్ మోయినా ఇనిషియేటివ్? ఓకే, ఆప్షన్ ఏ టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు ఆల్ గర్ల్స్ స్టూడెంట్స్ ఇన్ అస్సాం టు రెడ్యూస్ స్కూల్ డ్రాప్అవుట్ రేట్స్ అండ్ ప్రమోట్ హయ్యర్ ఎడ్యుకేషన్. ఆప్షన్ బి టు ఎస్టాబ్లిష్ ఎ న్యూ యూనివర్సిటీ ఫర్ ఉమెన్ ఇన్ అస్సాం. ఆప్షన్ సి టు ఆఫర్ స్కాలర్షిప్ టు టాప్ పర్ఫార్మింగ్ గర్ల్స్ స్టూడెంట్స్ from economically weaker section. Option D to create new employment opportunities for women in rural Assam. సో దీనికి సంబంధించిన ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజు టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి పహల్ స్కీమ్ న్యూస్లో ఉండడం జరిగింది. యాక్చువల్లీ ఇది ఓల్డ్ స్కీమ్, కాకపోతే ఎందుకు న్యూస్లో ఉందనేది ఇంపార్టెంట్. డిస్ట్రిక్ట్ ఫ్లడ్ సివియారిటీ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేయడం జరిగింది, దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. అదేవిధంగా ఎంపానల్ సైన్ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్స్ అపాయింట్ చేయడం జరిగింది, దేనికోసం అనేది చూద్దాము. అదేవిధంగా మేజర్ నికెల్, కాపర్, అదేవిధంగా మనకి మినరల్ బెల్ట్కి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో అది కనుగొనడం జరిగింది. ఎక్కడ ఏంటి అనేది చూద్దాము. మౌంటైనీర్ కబాక్ యానో అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటి పర్వతారోహకురాలు. సో తన గురించి చూద్దాము. అదేవిధంగా స్టూడెంట్ అకాడమీ అవార్డ్స్ 2025 న్యూస్లో ఉండడం జరిగింది. ఇంటర్నేషనల్ విస్టా మైనిక్ మెమోరియల్ స్పోర్ట్స్ ఈవెంట్స్, సో దాంట్లో మనకి జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ రావడం జరిగింది. సో దాని గురించి చూద్దాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ ఇన్ క్యాన్సర్ కేర్. ఓకే, ద లాస్ట్ టాపిక్ ఈజ్ నేషనల్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ కౌన్సిల్కి సంబంధించినటువంటి సీఈఓని కూడా అపాయింట్ చేయడం జరిగింది. సో ఇవి ప్రధానంగా న్యూస్లో ఉండడం జరిగింది. వీటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాం. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి పహల్ స్కీమ్. సో ఏదైతే ఎల్పిజి సిలిండర్స్ ఏవైతే ఉన్నాయో మనకి సిలిండర్స్లో మనకి బేసిక్గా సబ్సిడీ మీద ఇచ్చేటువంటి సిలిండర్స్ మనకి ఒకప్పుడు ఎలా అంటే సబ్సిడైజ్డ్ సిలిండర్స్ని ఇచ్చేవాళ్ళు అనమాట. అంటే ఏదైతే సబ్సిడైజ్ రేట్ గవర్నమెంట్ డైరెక్ట్గా అటు డిస్ట్రిబ్యూటర్స్కి పే చేసేసి మనకి ఏదైతే సిలిండర్ ఉంటుందో దాన్ని తక్కువ రేట్కి ఇచ్చేవాళ్ళు. కాకపోతే ఈ పహల్ స్కీమ్ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లో భాగంగా ఏం చేశారు అంటే సబ్సిడైజ్ రేట్ని పూర్తిగా ఏది లీకేజెస్ని అరికట్టడం కోసం అని చెప్పేసి ఎవరైతే ఎల్పిజి సిలిండర్స్ వాడుతున్నారో వాళ్ళ అకౌంట్లోకి డైరెక్ట్గా సబ్సిడైజ్డ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ని బేసిక్గా కస్టమర్ అకౌంట్లోనే వేసే విధంగా, కన్జ్యూమర్ అకౌంట్లో వేసే విధంగా ఈ పహల్ స్కీమ్ను తీసుకురావడం జరిగింది. అయితే అన్యూజ్డ్ అండ్ లీకేజెస్ ఉన్నటువంటివి, అన్వాంటెడ్ ఉన్నటువంటి ఈ పహల్ స్కీమ్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. దాదాపుగా 4 crores కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, 4 కోట్లకు పైగా ఎల్పిజి సిలిండర్స్ కనెక్షన్ సంబంధించి ఇవి అన్యూజ్డ్, అదేవిధంగా కొంచెం మాల్ ప్రాక్టీసెస్కి చేయడం జరుగుతుంది కాబట్టి వీటిని ఐడెంటిఫై చేసి తీసివేయడం జరిగింది అని చెప్పేసి మినిస్ట్రీ వాళ్ళు చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. సో పహల్ స్కీమ్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, మనకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లో భాగంగా ఏదైతే సబ్సిడైజ్డ్ అమౌంట్ ఉంటుందో ఒకప్పుడు సబ్సిడైజ్డ్ అమౌంట్ డైరెక్ట్గా డిస్ట్రిబ్యూటర్స్ లైక్ ఇప్పుడు హిందుస్థాన్ పెట్రోలియం కానీ మనకి ఇండియన్ గ్యాస్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి డైరెక్ట్గా ఇచ్చేవాళ్ళు. కాకపోతే ఆ సబ్సిడైజ్ అమౌంట్ కూడా అక్కడ లీకేజ్ జరుగుతుందన్న ఉద్దేశంతో డైరెక్ట్గా కన్జ్యూమర్ అకౌంట్లో వేయాలి అన్న ఉద్దేశంతో ఈ పహల్ స్కీమ్ని తీసుకురావడం జరిగిందనమాట. అంటే ఎవరైతే కన్జ్యూమర్ ఉంటారో వారు మొత్తం అమౌంట్ పే చేయాలి. సిలిండర్ ఏదైతే ఉంటుందో ఆ సిలిండర్కి సంబంధించిన కాస్ట్ మొత్తం పే చేసిన తర్వాత మిగిలిన ఏదైతే సబ్సిడైజ్డ్ అమౌంట్ ఉంటుందో డిస్ట్రిబ్యూటర్స్ కాకుండా బేసిక్గా
కన్జ్యూమర్ అకౌంట్లో వేయడం జరుగుతుందన్నమాట. సో దీంట్లో ఇటీవల కాలంలో ఏంటంటే మోర్ దెన్ 4 crore డూప్లికేట్ 4 కోట్లకు పైగా డూప్లికేటెడ్ సిలిండర్ కనెక్షన్స్, అదేవిధంగా అన్యూజ్డ్ సిలిండర్ కనెక్షన్స్ని ఐడెంటిఫై చేసి వాటిని బేసిక్గా క్యాన్సిల్ చేయడం జరిగింది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకే, ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేషనల్ గ్యాస్ వాళ్ళు. ఓకే, ఇండియాస్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ఫర్ ఎల్పిజి సబ్సిడీస్. ఓకే, సో ఒకప్పుడు మనకి చెప్పాను కదా డీటెయిల్గా ఎల్పిజి ఏదైతే ఉందో సబ్సిడీస్, సిలిండర్ సబ్సిడీస్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్గా డిస్ట్రిబ్యూటర్స్కి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు డైరెక్ట్గా కన్జ్యూమర్ అకౌంట్స్లో వేస్తున్నారు. అదే పెహల్ స్కీమ్. ఓకే, అదేవిధంగా మేకింగ్ లార్జెస్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ గ్లోబల్లీ. ఓకే, దీంట్లో ప్రధానంగా అప్లికెంట్ మస్ట్ బి అండ్ ఎల్పిజి యూజర్. ఒకవేళ ఈ పెహల్ స్కీమ్లో ఎన్రోల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఎల్పిజి సిలిండర్ యొక్క యూజర్ అయి ఉండాలి. అదేవిధంగా ద కమ్మైండ్ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఆఫ్ ది అప్లికెంట్ అండ్ దేర్ స్పౌస్ వచ్చేసి 10 lakhs కంటే తక్కువగా ఉండాలన్నమాట. వారి ఇన్కమ్ 10 lakhs కంటే తక్కువ ఉన్నట్లయితేనే ఈ పెహల్ స్కీమ్కి ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పెహల్ స్కీమ్. ప్రధానంగా ఎందుకు అంటే 4 కోట్లకు పైగా డూప్లికేట్ సిలిండర్ కనెక్షన్స్ ఉన్నాయి అని చెప్పేసి ఐడెంటిఫై చేయడం జరిగింది. సో అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. సో సింపుల్గా ఇక్కడ నుంచి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడంటే పెహల్ స్కీమ్ ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచింది. అది దేనికి సంబంధించింది అంటే సబ్సిడైజ్డ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఎల్పిజి సిలిండర్స్కి సంబంధించి అది డైరెక్ట్గా కన్జ్యూమర్ అకౌంట్లో వేసేందుకు అని చెప్పేసి తీసుకొచ్చినటువంటి స్కీమ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ ఫ్లడ్ సివియారిటీ ఇండెక్స్. మనకు ఐఐటి ఢిల్లీ అదేవిధంగా ఐఐటి గాంధీనగర్ ఈ రెండు యూనివర్సిటీస్ సంయుక్తంగా ఏం డిజైన్ చేయడం జరిగింది? డిస్ట్రిక్ట్ ఫ్లడ్ సివియారిటీ ఇండెక్స్ని బేసిక్గా డిజైన్ చేయడం జరిగిందనమాట. సో డిస్ట్రిక్ట్ ఫ్లడ్ సివియారిటీ ఇండెక్స్ ఎవరు తయారు చేయడం జరిగింది? ఐఐటి ఢిల్లీ అండ్ ఐఐటి గాంధీనగర్ సంయుక్తంగా ఈ డిస్ట్రిక్ట్ ఫ్లడ్ సివియారిటీ ఇండెక్స్ని తయారు చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఏంటంటే మొత్తం 6 పారామీటర్స్ను బేస్ చేసుకొని ఆయా డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ కానీ, ఎంతవరకు వర్షాలు పడుతున్నాయి, ఎంతవరకు ఫ్లడ్ వచ్చే విధానంగా ఉంది అని చెప్పేసి ఈ విధంగా అంచనా వేయడం కోసం అని చెప్పేసి ఈ డిస్ట్రిక్ట్ ఫ్లడ్ సివియారిటీ ఇండెక్స్ని తయారు చేయడం జరిగింది. సో ప్రధానంగా ఇక్కడ నుంచి పారామీటర్స్ అడిగే ఛాన్సెస్ ఉంది. అదేవిధంగా మనకి ఎవరు తయారు చేశారు అనేది ఇంపార్టెంట్. ఐఐటి ఢిల్లీ అండ్ ఐఐటి గాంధీనగర్. ఓకే, ఇట్ ఈస్ డిజైన్ టు క్వాంటిఫై ఫ్లడ్ సివియారిటీ ఎట్ ది డిస్ట్రిక్ట్ లెవెల్. సో ప్రధానంగా ఒక జిల్లా వరకు ఎంత ఫ్లడ్ వస్తుంది అని చెప్పేసి అంచనా వేసేందుకు అని చెప్పేసి చేయడం జరిగింది. కాంపోజిట్ కన్సిస్ట్ ఆఫ్ 6 factors. ఓకే, క్లాసిఫైడ్ 2 గ్రూప్స్గా దీన్ని క్లాసిఫైడ్ చేయడం జరిగింది. మొత్తం 6 factors ఉండడం జరుగుతుంది. ఓకే, ఈ 6 factorsలో 2 ప్రధాన గ్రూపులుగా చేయడం జరిగింది. ఓకే, 2 groups. దీంట్లో వచ్చేసి అకరెన్స్ ఆఫ్ ఫ్లడ్స్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ఫ్లడ్ ఈవెంట్స్, ఎన్నిసార్లు ఫ్లడ్ వచ్చిందని చెప్పేసి, అదేవిధంగా మీన్ ఫ్లడ్ డ్యూరేషన్, ఒకవేళ ఏదైతే వరద వచ్చిందో ఆ వరద ఎంతకాలం వరకు ఉంది అని చెప్పేసి, అదేవిధంగా ఫ్లడెడ్ ఏరియా ఎంతవరకు, ఒక డిస్టిక్లో ఎంతవరకు ఏరియా ఫ్లడ్ అయింది అంటే వరద ప్రవాహాన్ని తట్టుకుంది అని చెప్పేసి, అదేవిధంగా పాపులేషన్ వేరియబుల్స్ రిప్రజెంటింగ్ ది డ్యామేజ్ డ్యూ టు ఫ్లడ్స్. ఓకే, ఈ విధంగా మొత్తం మనకి 2 కేటగిరీస్, మొత్తం 6 ఫ్యాక్టర్స్ని తీసుకోవడం జరిగిందనమాట. ఓకే, దీనికి సంబంధించి మరి ఏ సిటీస్, ఏ డిస్ట్రిక్ట్స్ ప్రధానంగా టాప్లో ఉండడం జరిగింది అనేది చూద్దాం. దట్ టేక్స్ ఇన్ టు అకౌంట్ మీన్ డ్యూరేషన్ డేస్ ఇన్ డేస్ ఆల్ ఫ్లడింగ్ ఈవెంట్స్ ఇన్ ఏ డిస్ట్రిక్ట్, పర్సెంటేజ్ ఆఫ్ ఏరియా దట్ హిస్టారికల్లీ ఫ్లడెడ్. సో ఆ ఫ్యాక్టర్స్లలో ప్రధానంగా ఎన్ని డేస్ బేసిక్గా వరద వచ్చింది, అదేవిధంగా ఏ ఏరియాలో ఇంపాక్ట్ అయింది, అదేవిధంగా వచ్చేసి మనకి హిస్టారికల్గా ఇంతకుముందు ఎంత ఫ్లడ్ వచ్చిందని చెప్పేసి డాటాను బేస్ చేసుకొని ఈ డిస్ట్రిక్ట్ ఫ్లడ్ ఇండెక్స్ని వేయడం జరుగుతుంది. తిరువనంతపురం ఈజ్ నెంబర్ 1 ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఫ్లడింగ్ ఈవెంట్స్. సో ఫ్లడింగ్ ఈవెంట్స్ వచ్చేసి తిరువనంతపురం టాప్లో ఉండడం జరిగింది. ఈజ్ ఆబ్సెంట్ ఇన్ ద టాప్ 30 డిస్ట్రిక్ట్ ఫ్లడ్ సివియారిటీ ఇండెక్స్లో. ఈ బేసిక్గా తిరువనంతపురంలో గత కొద్ది కాలంగా ఎక్కువగా ఫ్లడ్ ఈవెంట్స్ వచ్చినాయి, కానీ ఈవెన్ ఆ సిటీ, ఆ డిస్టిక్ ఏదైతే ఉందో అది టాప్ 30లో లేకపోవడం గమనార్హం. అదేవిధంగా పాట్నా టర్న్స్ అవుట్ టు బి నెంబర్ 1 ఇన్ ది ఇండెక్స్. ఓకే, పాట్నా వచ్చేసి సివియర్గా ఫ్లడ్స్ ఇంపాక్ట్ అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఏది డిస్ట్రిక్ట్ ఫ్లడ్ సివియారిటీ ఇండెక్స్ అనేది చెప్పడం జరుగుతుంది. మెనీ డిస్ట్రిక్ట్స్ ఇన్ ది ఇండో గ్యాంజెటిక్ ప్లేన్ అండ్ అస్సాం. ఓకే, ఎస్పెషల్గా ఈ డిస్ట్రిక్ట్ ఫ్లడ్ సివియారిటీ ఇండెక్స్ ప్రధానంగా ఇండో గ్యాంజెటిక్ ప్లేన్ ఏదైతే ఉంటుందో అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్లలోనే ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తుంది అని చెప్పడం జరుగుతుంది. సో దీంట్లో టాప్ చేసింది అంటే దీంట్లో ఎక్కువగా ఇంపాక్ట్ అవుతున్నటువంటి డిస్ట్రిక్ట్ ఏది అంటే ప్రధానంగా
పాట్నా నెంబర్ 1 ఉంది. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే తిరువనంతపురంలో సివియర్గా ఫ్లడ్స్ అనేటి రికరింగ్గా వస్తూ ఉన్నాయి, కానీ అది టాప్ 30లో కూడా లేదు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డిస్ట్రిక్ట్స్ ఫ్లడ్ సివియారిటీ ఇండెక్స్. నెక్స్ట్ వచ్చేసి పంజాబ్ బికమ్స్ ది ఫస్ట్ స్టేట్ టు ఎంపానల్ సైన్ లాంగ్వేజ్. ఓకే, సైన్ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్స్ అండర్ ది జువెనైల్ జస్టిస్ యాక్ట్. మనకి జువెనైల్ జస్టిస్ యాక్ట్ అంటే అండర్ 18 ఏజ్ గ్రూప్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్రిమినల్ కేసెస్కి పాల్పడిన వాళ్ళని జువెనైల్ జస్టిస్లో ఉంచడం జరుగుతుంది అనమాట. అంటే బేసిక్గా బాలికలు ఎవరైతే అండర్ 18 వాళ్ళు వేరియస్ శిక్షలకు పాల్పడినప్పుడు వారికి శిక్ష ఏదైతే నేరాలకు పాల్పడినప్పుడు శిక్ష విధిస్తారు కదా, వాళ్ళందరినీ ఒక స్కూల్ టైప్ ఆఫ్ దాంట్లో ఉంచడం జరుగుతుంది. సో అవి జువెనైల్ జైల్స్ అంటారు. సో ఆ జువెనైల్ జైల్స్లో కొంతమంది మూగవారు, గుడ్డివారు వీళ్ళందరూ ఉంటారు. సో అందులో ఉంటారు. సో వీరికి ఏంటంటే సైన్ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. సో అందుకని చెప్పేసి సైన్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ని ఎంపానల్ ఉంచబోతున్నారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఇది నిర్వహిస్తున్నటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా పంజాబ్ రికార్డ్ బ్రేక్ చేయడం జరిగింది. సో పంజాబ్ బికమ్స్ ది ఫస్ట్ స్టేట్ టు ఎంపానల్ సైన్ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్స్ అండర్ జువెనైల్ జస్టిస్ యాక్ట్. ఓకే, సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. పంజాబ్ హ్యాస్ బికమ్ ది ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా ఎంపానల్ సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రెట్స్, ట్రాన్స్లేటర్స్ అండ్ స్పెషల్ ఎడ్యుకేటర్స్ అండర్ ది జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015. సో మనకి 2015లో జువెనైల్ జస్టిస్ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. ప్రధానంగా నేరాలకు పాల్పడినటువంటి బాలికలు అండర్ 18 ఉన్న వాళ్ళని బేసిక్గా జువెనైల్ జస్టిస్లో ఉంచడం జరుగుతుంది. సో దీంట్లో బేసిక్గా ఏంటి, కొంతమంది అందులు అదేవిధంగా మూగవారు ఉంటారు కదా, వారికి సైన్ లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్. సో వాళ్ళను స్టడీ చేయడం కోసం అని చెప్పేసి ఒక ఎక్స్పర్ట్స్ని ఈ జువెనైల్ జస్టిస్లో ఉంచడం జరుగుతుందన్నమాట. సో అదేవిధంగా పోక్సో మనకి ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో, సో ఆ రిలేటెడ్ యాక్ట్లో ఎవరైతే నేరాలకు పాల్పడతారో వాళ్ళకు కూడా ఈ జువెనైల్ జస్టిస్లో కిందనే తీసుకోవడం జరుగుతుంది. అయితే వారికి కూడా మనకి ఈ సైన్ లాంగ్వేజ్కి రిలేటెడ్గా ఎక్స్పర్ట్స్ని అపాయింట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో మనందరికి తెలుసు జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం జువెనైల్ ఆర్ చైల్డ్ ఏదైతే ఉంటుందో వారిని అండర్ 18 లోపు ఉన్న వారందరినీ కూడా చైల్డ్స్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఛత్తీస్గఢ్ ఎమర్జెస్ ది మేజర్ నికెల్, కాపర్ అండ్ పిజిఈ మినరల్ బెల్ట్ విత్ బ్రేక్ త్రూ ది డిస్కవరీ ఆఫ్ మహాసముంద్. ఓకే, మహాసముంద్ డిస్టిక్ అని చెప్పేసి మనకు ఛత్తీస్గఢ్లో ఉండడం జరుగుతుంది. సో ఈ ఛత్తీస్గఢ్లో బేసిక్గా మనకి ఈ నికెల్, కాపర్ అదేవిధంగా పీజీ రిలేటెడ్ ఏదైతే ఉందో దాని బెల్ట్ అనేది బయటపడింది అనమాట. సో దీని ద్వారా మినరల్స్ ఈ స్టేట్లో ప్రధానంగా ఈ గ్రూప్ ఆఫ్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక బ్రేక్ త్రూ అన్నమాట. ఆర్థికంగా కానీ మినరల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అదేవిధంగా ఇంపోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మేజర్ అడ్వాంటేజ్ అన్నమాట. సో చూద్దాం, ఇక్కడ ప్రధానంగా వచ్చేసి బల్హుకోనా జమీంది బ్లాక్ ఏదైతే ఉందో మహాసముంద్ డిస్టిక్లో ఈ బ్లాక్ దగ్గర మనకు నికెల్, కాపర్ అదేవిధంగా ప్లాటినం గ్రూప్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, పీజీఈ అంటే ప్లాటినం గ్రూప్ ఎలిమెంట్స్, సో అవి బయలుపడడం జరిగింది. వాటికి సంబంధించిన బెల్ట్ అనేది బయటపడింది. సో మేజర్ బ్రేక్ త్రూ ఇండియా స్ట్రాటజిక్ మినరల్ ఎక్స్ప్లోరేషన్. మనకు తెలుసు క్రిటికల్ మినరల్స్లో మనకి నికెల్, కాపర్ అదేవిధంగా ప్లాటినం చాలా ఇంపార్టెంట్. ఇవి క్రిటికల్ మినరల్స్ కిందకి రావడం జరుగుతుంది. సో ఇలాంటి క్రిటికల్ మినరల్స్ మన ఇండియాలో రిజర్వ్స్ ఉండడం వల్ల ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి క్రిటికల్ మినరల్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఇంపోర్ట్ అనేది తగ్గడం జరుగుతుంది. ఎందుకంటే డిపెండెన్సీ రేట్ కూడా తగ్గి ఇండియా యొక్క పొటెన్షియల్ ఇండిజినస్ టెక్నాలజీకి ఎంతగానో దోహదపడతాయి అనమాట. ఓకే, స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంటి, దీస్ ఎలిమెంట్స్ ఆర్ విటల్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఎస్పెషల్లీ మనకి ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇప్పుడు ఏదైతే జనరేషన్ ఉందో ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్లో మనకి తెలుసు నికెల్ అయాన్ బ్యాటరీస్ చాలా కీ రోల్ చేస్తాయి. అదేవిధంగా కాపర్, ఎలక్ట్రిసిటీ సంబంధించి కాపర్ కూడా చాలా కీ రోల్ చేయడం జరుగుతుంది. సో ఈ మినరల్స్ బెల్ట్ అనేది బయటపడడం వల్ల మనకి ఒక రకంగా స్ట్రాటజిక్ మినరల్స్ అదేవిధంగా మనకి కీ మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంపోర్టింగ్ అనేది తగ్గడం జరుగుతుంది. అదేవిధంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్కి బూస్టింగ్ లాగా పనిచేయడం జరుగుతుంది. ఓకే, సో సింపుల్గా ఇక్కడ నికెల్, కాపర్ అదేవిధంగా ప్లాటినం గ్రూప్ ఎలిమెంట్స్ రిలేటెడ్గా ఇటీవల కాలంలో ఎక్కడ రిజర్వ్స్ అనేటివి బయటపడ్డాయి అంటే మనకి మహాసముంద్ డిస్టిక్, ఛత్తీస్గఢ్ స్టేట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పర్వతారోహకురాలు అయినటువంటి
అరుణాచల్ ప్రదేశ్కు సంబంధించినటువంటి కబక్యానో గారు బేసిక్గా 7 సమ్మిట్స్ ఛాలెంజ్ మనకు తెలుసు, తరచుగా న్యూస్లో చూస్తాం. 7 సమ్మిట్స్ ఛాలెంజ్ అంటే ఏంటి, మనకి ఆయా ఖండాలలో 7 కాంటినెంట్స్లో ఉన్నటువంటి అత్యంత ఎత్తైనటువంటి పర్వతాలను బేసిక్గా ఎక్కే వాళ్ళని 7 సమ్మిట్స్ ఛాలెంజ్ అని పేర్కొనడం జరుగుతుంది. సో అలా 7 కాంటినెంట్స్లో 7 ఖండాల్లో ఉన్నటువంటి హైయెస్ట్ పీక్స్ని ఎక్కడం జరుగుతుంది. దాంట్లో వీరిప్పుడు ఆఫ్రికాలో ఉన్నటువంటి అత్యంత ఎత్తైనటువంటి కిలిమంజారోను అధిరోహించడం జరిగింది. సో వీరు ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, అరుణాచల్కి సంబంధించిన వాళ్ళు, కబక్యానో. ఓకే, సో చూద్దాం. కబక్యానో బికమ్ ది 5th ఉమెన్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, 5th ఉమెన్ ఫ్రమ్ అరుణాచల్ ప్రదేశ్ టు క్లైమ్ మౌంట్ కిలిమంజారో, ఆఫ్రికాస్ టాలెస్ట్ పీక్ ఇది. ఓకే, సో 7 సమ్మిట్స్ మిషన్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ఈ మనకి కిలిమంజారోని క్లైమ్ చేయడం జరిగింది, అధిరోహించడం జరిగింది. సో ఆఫ్రికా కాంటినెంట్లోని టాంజానియాలో మనకి కిలిమంజారో ఉండడం జరుగుతుంది. దీని యొక్క హైట్ వచ్చేసి 5895 మీటర్స్. ఓకే, కీ ఫ్యాక్ట్స్ ఏంది, హైయెస్ట్ పీక్ ఇన్ ఆఫ్రికా, వరల్డ్స్ టాలెస్ట్ ఫ్రీ స్టాండింగ్ మౌంటైన్. ఇది ఇంపార్టెంట్, వరల్డ్స్ టాలెస్ట్ ఫ్రీ స్టాండింగ్ మౌంటైన్ అనేది ఏది అంటే కిలిమంజారో. ఫిజికల్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫిలిం వాసు. ఇండియాకి సంబంధించినటువంటి ఫిలిం వాసు ఏదైతే ఉందో, సినిమా పేరు వాసు, అది స్టూడెంట్ అకాడమీ అవార్డ్స్కి ఫైనలిస్ట్గా ఎన్నికవడం జరిగింది. అంటే ఇంకా అవార్డు అనేది రాలేదు, కాకపోతే మొత్తం ప్రపంచం మొత్తం మీద వచ్చినటువంటి అప్లికేషన్స్లలో 8 ఫైనలిస్టులలో ఫిలిం వాసు కూడా వన్ ఆఫ్ ది ఫైనలిస్ట్. ఇది ఒక గ్రేట్ అచీవ్మెంట్ అన్నమాట. సో ఏ అవార్డ్స్లో భాగంగా స్టూడెంట్ అకాడమీ అవార్డ్స్ 2025. సో దీని డైరెక్టర్ ఎవరు ఏంటి అనేది చూద్దాము. ఫిలిం వాసు, ఫిలిం మేకర్ ఎవరు, సిద్ధార్థ్ హరికుమార్. ఓకే, కేరళకు సంబంధించినటువంటి వ్యక్తి సిద్ధార్థ్ హరికుమార్. అచీవ్మెంట్ 1 of 7. ఓకే, ఇందాక 8 అని చెప్పాను, ప్లీజ్ కరెక్ట్ దట్ వన్. 7 ఫిలిమ్స్. ఓకే, 7 ఫైనలిస్ట్లో బేసిక్గా నేరేటివ్ కేటగిరీలో, ఏ కేటగిరీలో, నేరేటివ్ కేటగిరీలో మనకి స్టూడెంట్ అకాడమీ అవార్డ్స్ ఏవైతే 2025 ఉన్నాయో దాంట్లో ఫైనలిస్ట్గా ఎన్నుకోవడం జరిగింది. ద ఓన్లీ ఇండియన్ ఎంట్రీ. ఓకే, షార్ట్ లిస్టెడ్ ఫ్రమ్ ది 3127 గ్లోబల్ సబ్మిషన్స్. మొత్తం ప్రపంచం మొత్తం మీద 3127 సబ్మిషన్స్, అప్లికేషన్స్ వస్తే దాంట్లో ఫిలిం వాసు సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఓకే, ఇండియా నుంచి ఒకే ఒక ఫిలిం సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఓకే, స్టూడెంట్ అకాడమీ అవార్డ్స్లో భాగంగా. సో ఫిలిం వాజ్ హరికుమార్స్ ఫైనల్ ప్రాజెక్ట్ మెట్ ఫిలిం స్కూల్ బెర్లిన్. ఓకే, మెట్ ఫిలిం స్కూల్ బెర్లిన్లో వీరు బేసిక్గా స్కూలింగ్కి సంబంధించి ఈ ఫిలిం మేకింగ్ సంబంధించి కోర్స్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, స్టూడెంట్స్ అకాడమీ అవార్డ్స్ ఎవరు ప్రజెంట్ చేస్తారు అంటే, ఓకే, మోషన్స్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. బేసిక్గా మనకు ఆస్కార్ అవార్డ్స్ ఎవరైతే ఇస్తారో వాటిని అకాడమీ అవార్డ్స్ అని కూడా అంటారు కదా. సో ఆ ఆస్కార్ అవార్డ్స్ ఇచ్చేటువంటి ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ వాళ్ళు ఈ స్టూడెంట్ అకాడమీ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, కన్సిడర్ ది మోస్ట్ ప్రెస్టీజియస్ హానర్ టు ది స్టూడెంట్ ఫిలిం ప్రాజెక్ట్స్. ఓకే, బేసిక్గా ఈ సెరమనీ వచ్చేసి October 6, 2025 రోజున ఫైనలిస్ట్కి, విజేతలకి బహుమతులు అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఇండియా నుంచి ఏకైక ఫిలిం ఏంటి, వాసు ఫిలిం. ఓకే, నెక్స్ట్ ఇండియాకి సంబంధించి అన్ను రాణి గారు గోల్డ్ మెడల్ అనేది గెలుచుకోవడం జరిగింది జావలిన్ త్రోలో. సో ఇక్కడ ఇంటర్నేషనల్ విస్ట్లా మానేక్ మెమోరియల్ అనే ఒక ఈవెంట్లో వీరు గోల్డ్ మెడల్ అనేది గెలవడం జరిగింది. సో ఎన్ని మీటర్స్ త్రో చేశారు, అదేవిధంగా సిల్వర్ అండ్ బ్రాంజ్ ఎవరికి వచ్చిందనేది చూద్దాము. ఓకే, మనకి ఉమెన్స్ జావలిన్ త్రో ఈవెంట్లో బేసిక్గా అన్ను రాణి గారు 62.59 మీటర్స్ వేసి జావలిన్ త్రో విసిరి గోల్డ్ మెడల్ అనేది విన్ అవ్వడం జరిగింది. తర్వాత సిల్వర్ వచ్చేసి ఎడా టుజు టర్కీ, నెక్స్ట్ వచ్చేసి లియానా డేవిడ్సన్ ఆస్ట్రేలియా. సో 58.24 మీటర్స్ విసిరి బ్రాంజ్ మెడల్ గెలుచుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు ఏషియన్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా అన్ను రాణి గారు గోల్డ్ మెడల్ తీసుకురావడం జరిగింది. సో ఫస్ట్ అటెంప్ట్లో 60.96 మీటర్స్ మాత్రమే విసిరారు. తర్వాత 62.59 మీటర్స్ వేయడం జరిగింది. ఈ సీజన్లో బెస్ట్ త్రో ఈమెది. ఓకే, అన్ను రాణి గారిది బెస్ట్ త్రో అన్నమాట. ఎమాంగ్ టాప్ 15 ఉమెన్స్ జావలిన్ థ్రోవర్స్ గ్లోబల్లీ ఇన్ 2025. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇండియా ఏఐ అండ్ నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ ఏదైతే ఉందో వీరిద్దరి మధ్యలో
బేసిక్గా క్యాన్సర్కి సంబంధించినటువంటి ఏదైతే రీసెర్చ్ ఉంటుందో దాంట్లో ఏఐ టెక్నాలజీని ఇంకెక్కువగా బూస్ట్ చేయాలి అని చెప్పేసి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది చేసుకోవడం జరిగింది. సో ఇండియా ఏఐ అండ్ నేషనల్ క్యాన్సర్ గ్రిడ్. ఓకే, దీనికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఇండియా ఏఐ అండ్ నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ ఇద్దరు కూడా కలిసి సంయుక్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఒక ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. జాయింట్ ఇనిషియేటివ్ బై ది ఇండియా ఏఐ, ఓకే, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళ నుంచి, అదేవిధంగా నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ వాళ్ళు సంయుక్తంగా దీన్ని చేయడం జరుగుతుంది. గోల్ ఏంటి? యాక్సిలరేట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ ఫర్ క్యాన్సర్ స్క్రీనింగ్, డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ అండ్ హెల్త్ కేర్ ఆపరేషన్స్. సో బేసిక్గా ఏంటి, మనకి స్క్రీనింగ్ అంటే క్యాన్సర్ను ఐడెంటిఫై చేయడంలో, అదేవిధంగా డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ అండ్ హెల్త్ కేర్ ఆపరేషన్స్లో బేసిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏ విధంగా వాడాలి అని ముందుకు వెళ్ళబోతున్నారు. సో దీంట్లో భాగంగా పైలట్ గ్రాంట్ వచ్చేసి 50 lakhs పర్ ప్రాజెక్ట్కి ఇవ్వడం జరిగింది. స్కేలప్ వచ్చేసి 1 crore ఫర్ సక్సెస్ఫుల్ పైలట్స్ అండ్ నేషన్ వైడ్ డిప్లాయ్మెంట్. తర్వాత కోఫండింగ్ ఓవర్ వచ్చేసి మనకి ఇండియా ఏఐ అండ్ నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ వాళ్ళు కోఫండింగ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వాళ్ళు మనకి గౌరవ్ బెనర్జీ గారిని మనకి నేషనల్ మీడియా ఎంటర్టైన్మెంట్ కౌన్సిల్కి చైర్మన్గా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. సో అపాయింట్మెంట్ చేసినటువంటి వాళ్ళు ఎవరు అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. ఓకే, గౌరవ్ బెనర్జీ గారు మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ది అండ్ సిఇఓ ఆఫ్ ది సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియాకి సంబంధించి, సోనీ నెట్వర్క్ పిక్చర్స్ ఇండియా ఏదైతే ఉందో దానికి సంబంధించి మేనేజింగ్ డైరెక్టర్గా ఉండడం జరిగింది. సో వారిని ఇప్పుడు నేషనల్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ కౌన్సిల్కి చైర్మన్గా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. సో కంపల్సరీ అపాయింట్మెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కంపల్సరీగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసం T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.